మేడ్చల్ జిల్లా చింతల్లో దసరా సెలవులు అంటూ మూసివేసిన కళాశాల తదనంతరం కూడా తెరుచుకోలేదు. సెలవులు ముగిసిన అనంతరం కళాశాలకు వస్తున్న విద్యార్థులకు తాళం వేసిన గేట్లు దర్శనమిస్తున్నాయి. విషయం ఏమిటని ఆలోచిస్తే అద్దె కట్టడం లేదని సదరు భవన యజమాని కాలేజ్ మూసివేసినట్లు తెలుసుకున్న విద్యార్థులు అవాక్కయ్యారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్లో కె వెంకన్న జూనియర్ కాలేజ్ బయట ఓ ప్రైవేట్ అద్దె భవనంలో కళాశాల నిర్వహిస్తున్నారు. దీనిలో దాదాపు 180 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత నెల ఆఖరి వారంలో దసరా సెలవులు అంటూ మూసివేసిన కాలేజ్ సెలవులు ముగిసిన తర్వాత కూడా తెరుచుకోలేదు. రోజు కళాశాల మూసి ఉంచడంతో శుక్రవారం విద్యార్థులు కాలేజ్ ముందు ఆందోళన చేశారు. సిబ్బంది ఫోన్ చేసి అడిగితే కళాశాల షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మూసివేశామని చెప్పుకొచ్చారని విద్యార్థులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఓ కార్పొరేటర్ కుటుంబానికి చెందిన ఈ భవనంలో ఈ కళాశాల నిర్వహిస్తున్నారని యాజమాన్యం గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతోనే భవన యజమాని కళాశాల గేట్ కి తాళం వేసినట్లు చెప్పుకొస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి ఆందోళనకు దిగారు. దసరా సెలవుల మూసివేసిన కళాశాల తదనంతరం కూడా ఏదో మెసేజ్ పెట్టారు, షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. అంతా ఓకే, ఇక్కడ బాగానే ఉంది, ఏది అవ్వట్లేదు. మాకైతే రెస్పాన్సిబిలిటీస్ మావే, మేము కూడా పేరెంట్స్ అది ఇది అంటున్నారు. కానీ అసలు వాళ్ళు ఏమంటారు, మా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అయితే వాళ్ళు ఇక్కడికి రావాలి. నిజంగా ఇక్కడికి రాకుండా షార్ట్ సర్క్యూట్ అని, టెక్నికల్ ఇష్యూస్ అని, అన్ని వేరే వేరే రీజన్స్ అయితే చెప్పవద్దు. ఈ రోజు కూడా ఇప్పుడు ఇక్కడ మేము మీ అందరిని మీడియా వాళ్ళందరినీ పిలిచినందుకు వచ్చి ఇక్కడ వీళ్ళు మెసేజ్ పెట్టి 20 సెకండ్ కి మళ్ళీ ఓపెన్ అయ్యారు. మాకు హోప్ లేదు, మీరు ఓపెన్ మళ్ళీ చేస్తారు అనే హోప్స్ అయితే మాకు అసలు లేదు. ఓపెన్ అవుతుంది కాలేజ్, ఓపెన్ అవుతుంది కాలేజ్, ఓపెన్ అవుతుంది అని చెప్పి ఓపెన్ కావట్లేదు కాలేజ్. మాకు ఇప్పుడు హోప్ పోయింది. మీరు కాలేజ్ ఓపెన్ చేస్తారన్న నమ్మకం కూడా మాకు లేదు. మా కాల్స్ లిఫ్ట్ చేయనప్పుడు మా కాలేజ్ ఓపెన్ చేస్తారన్న ఎట్లా చేసుకోవాలి? మా బాధ్యత మీ పైన ఎలా పెట్టాలి? మేము మాకు ఇప్పుడు క్లాస్ ఎలాగా జరగాలన్న కాలేజ్ మాకు అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి అక్కడ క్లాసెస్ వినేలా చేస్తారు. రావాలి లేదా మమ్మల్ని తార్నాక షిఫ్ట్ చేస్తే ట్రాన్స్పోర్ట్స్ అంటే స్టూడెంట్స్ లైఫ్ తో ఎలా ఆడుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు కూడా ఉన్నారు కదా. వాళ్ళ పిల్లలకి ఇట్లా అవుతే వాళ్ళు ఊరుకుంటారా? వెళ్ళరా వాళ్ళు? పిఎస్ కి వెళ్ళరా? మీడియా పిలవరా? సెకండ్ ఇయర్ మాది ఎంత క్రూషియల్ టైమో మాకు తెలుసు. మా ఒక్క సబ్జెక్ట్ పైన మాకు ఏ డిగ్రీ కాలేజ్ లో ఒక్క అడ్మిషన్ కూడా దొరకదు. మాకు ప్రతి ఒక్క మినిట్ మాకు ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కాలేజ్ లో అంత సిలబస్ అంతా అయిపోయింది. ఇప్పుడు మా కాలేజ్ 10% కూడా అవ్వలేదు ఇంకా. ఎప్పుడు స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఆడుకోబోతు అవుతుంది వాళ్ళకి. కాలేజ్ బంద్ చేసుకొని ఇక్కడికి ఒక్క మేనేజ్మెంట్ కూడా రాకుండా వీళ్ళు ఏమన్నా చేసుకోండి అన్నట్టు ధీమాతో ఉన్నారు వాళ్ళు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా చింతల్ నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వెంకన్న కాలేజ్ జూనియర్ కాలేజ్ ముంగట ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దసరా హాలిడేస్ యొక్క తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి క్లాసెస్ జరగకపోవడం, విద్యార్థుల భవిష్యత్తు మొత్తం రోడ్డు మీదకి రావడం, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు కాలేజ్ దగ్గరికి రావడం జరిగింది. ఈ యొక్క కాలేజ్ దగ్గరకు వస్తే లోపల షాక్ సర్క్యూట్ అయ్యిందని చెప్పి ఒక మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కాలేజ్ నడిపేంత స్తోమత లేనప్పుడు ఈ యొక్క కాలేజ్ని ఎందుకు పెట్టి విద్యార్థుల యొక్క జీవితాన్ని ఖరాబ్ చేస్తూ ఉన్నారు, ఈ యొక్క రోడ్డు మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు ఏబీపీ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళకు న్యాయం చేరుకోయే వరకు కూడా మనం తప్పకుండా విద్యార్థి పరిషత్ విద్యార్థులకి ఈ యొక్క వెంకన్న జూనియర్ కాలేజ్ విద్యార్థులకు అందరికీ కూడా అండగా ఉంటూ ఈ యొక్క విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఏబీవీపీ కొట్లాడుతుందని చెప్పి ఈరోజు నేను చెప్పడం జరుగుతూ ఉంది. దాంతో పాటు యాజమాన్యం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం జరగాలి. ఈ యొక్క 30% సిలబస్ తర్వాత వీళ్ళకి 1% ఆఫ్ సిలబస్ కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ కాకుండా విద్యార్థులందరినీ కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సిలబస్ కంటిన్యూ కావాలి, కాలేజ్ ఓపెన్ కావాలి. మీకు ఈ యొక్క బిల్డింగ్ ఓనర్కి ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఖరాబ్ చేయొద్దని చెప్పి ఏబీవీపీ చెప్పడం జరుగుతూ ఉంది. వెంటనే యాజమాన్యం స్పందించి విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి ఏబీవీపీ కోరుతా ఉంది. హలో హలో ఓనర్ కి మీకు ఇష్యూ ఉంటే ఓనర్ మీరు చూసుకోండి మేడం. పిల్లల మీద ఎందుకు రుద్దుతారు? అది పిల్లల మీద పడొద్దని ఆ వ్యక్తి మేము మెసేజ్
నోటీస్ పెట్టుకున్నాను సార్. అయితే అది ఏంటంటే ఈవినింగ్ లోపల పెట్టమంటే అది నైట్ కల్లా వాళ్ళందరికి పోయిందన్నమాట. నేను సో ఏమంటున్నా దీనివల్ల మేడం, నాకు క్లాస్ ఓనర్ లో కి మీకు ఉన్నాడు. ఇష్యూ ఉంది, సో ఓనర్ కి మీకు ఇష్యూ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ అయితే మీకు ఓనర్ వచ్చి తాళం వేయడు కదా, ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఆల్ ఆఫ్ ఓనర్ సడన్ తాళం జరిగిన వేయడు కదా. విషయమే సార్. ఆ ఆల్ ఆఫ్ సడన్ జరిగిన విషయం కాబట్టి నేను అది ఫేస్ ఆ చేయాల్సి వచ్చింది ఇప్పుడు. అట్లా ఆల్ ఆఫ్ అయితే సడన్ జరిగినప్పుడు మీ మార్నింగ్ మీ నుంచి క్లాస్ బాధ్యత ఉంది. నేను ఏంది? క్లాస్ లో ఉన్నాను. మీ బాధ్యత ఏంది? యాజ్ ఏ నా ప్రిన్సిపల్ గా బాధ్యత మీ బాధ్యత ఏంది? కాలేజ్ దగ్గర ఉండి వచ్చిన నా పేరెంట్స్ బాధ్యత కి స్టూడెంట్స్ కి మీరు చెప్పుకోవాలి, లేదా ఆల్టర్నేట్ సెట్ చెప్పుకోవాలి చేసుకోవాలి సార్. ఆన్ స్పాట్. మీకు చేత చేసుకోవాలి సార్. కానప్పుడు కాలేజ్ ఎందుకు నేనేమంటున్నానంటే పెట్టుకుర్రు మరి? మీకు చేత కానప్పుడు సార్ కాలేజ్ ఎందుకు పెట్టుకుర్రు? మీకు చేత కానప్పుడు కాలేజ్ ఎందుకు అదే కదా పెట్టుకుర్రు సార్, మేడం? మీరు సాల్వ్ చేయండి కదా సార్. మీరు కూడా ఒక యూనియన్ లీడరే కదా, మీరు సాల్వ్ యూనియన్ చేయండి. లీడర్ కాబట్టే విద్యార్థి పక్షాన మాట్లాడుతున్నా నేను. నేను సార్ విద్యార్థి ఇప్పుడు సంఘ యూనియన్ నేనేమంటున్నానంటే లీడర్నే. ఓకే. నేనేమంటున్నానంటే ఆ. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికి వాళ్ళ పేరెంట్స్ అందరికి మెసేజ్ పంపించేసరికి ఏం వాళ్ళు పంపించింది లేట్ గా మేడం? పేరెంట్స్ పోయింది అందరు అందరికి. ఇంట్లో ఉన్నారు. నేను మార్నింగ్ మీరు అయ్యో, ఓ మేడం మేడం, ఉన్నాను సార్. మీరు ఇప్పుడు ఇంట్లో కూడా కాదు కాదు, మీరు ఇంట్లో దర్జా కూర్చొని మెసేజ్ పంపించిన అని చెప్తే కాదు. ఈడ రండి, క్యాంపస్ కాడకి రండి, ఈ కాలేజ్ సార్, ముందు నేను ఉందాం. క్లాస్ లో ఈడొచ్చి ఉన్నానా పేరెంట్స్ కి ఇంట్లో చెప్పుకోండి. కూర్చున్నానా దర్జాగా మీకు అనవసరం అది. ఆ నేను మరి మీరు క్లాస్ ఇంట్లో లో ఉన్నా కూర్చుంటే ఇక్కడ. పిల్లలు ఈడ రోడ్ మీద కూర్చోవాలా ఎండలా? మీరు ఇంట్లో కూర్చుంటే పిల్లలు రోడ్ మీద కూర్చోవాలా? మీ పని మీరు చేసుకుంటూ ఉంటే పిల్లలు ఏం చేయాలి మేడం మరి? నమస్కారం అన్న, నా పేరు రాకేష్, నేను ఎన్ఎస్యూఎస్ స్టేట్ సెక్రటరీ. ఈరోజు ఏదైతే వెంకన్న కాలేజ్ ఉందో ఇది బోర్డు ఎత్తేయడం జరిగింది. ఏంటంటే పిల్లలను మోసం చేసి అడ్మిషన్ తీసుకొని 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివిస్తామని చెప్పి అడ్మిషన్ తీసుకొని ఫీజులు కలెక్ట్ చేసుకొని ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా పిల్లలను మోసం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అన్న, ఏదైతే దసరా హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేజ్ ఓపెన్ చేయలేదు. షార్ట్ సర్క్యూట్ అది ఇది అని చెప్పి పలు రకాల సమస్యలు చెప్తూ పిల్లలని గురి చేస్తూ ఈ మొత్తానికి కాలేజ్ బంద్ చేయడం జరిగిందన్న. గతంలో కూడా 2 నెలల కిందట కూడా ఏదైతే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళకి శాలరీ విషయంలో కూడా మా దృష్టికి రావడం జరిగింది. కాకపోతే శాలరీ విషయం అనేది యాజమాన్యానికి ఫ్యాకల్టీకి సంబంధించింది. సో ఇవాళ పిల్లల మీదకి వచ్చింది, పిల్లలని రోడ్డు మీదకి ఈడ్చేయడం జరిగింది, పిల్లల్ని రోడ్డు మీద నిల్చోబెట్టడం. రేపొద్దున పిల్లాడు ప్రాక్టికల్ సైడ్ రాస్తాడు, రేపొద్దున పిల్లాడు ఎగ్జామ్ కాలేజ్ ఫార్వర్డింగ్ ఎక్కడి నుంచి అవుతుంది? మరో బ్రాంచ్ ఇదే వెంకన్న కాలేజ్, మరో బ్రాంచ్ తార్నకల్ ఉంది, అది యథావిధిగా అక్కడ నడుస్తుంది. కానీ ఇక్కడ ఎందుకు నడుస్తలే? ఇక్కడ ఎందుకు ఎత్తేసిర్రు? దాదాపు నెల నుంచి పిల్లలకి కాలేజ్ ఓపెన్ చేయకుండా నడిపిస్తారు. ఓపెన్ చేయకుండా తాళాలు పెట్టుకొని ఏదో ఒకటి స్టోరీలు, షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ఓనర్కి నీకు పంచాయతీ ఉంటే నువ్వు ఓనర్ చూసుకోవాలి. ఆల్ ఆఫ్ సడన్ నీకైతే ఓనర్ వచ్చి బంద్ చేయడు కదన్నా, తాళాలు వేసుకోడు కదన్నా. ఏమంటుండు చైర్మన్, ఓనర్ తాళాలు వేసుకొని పోయిందంటే నువ్వేం చేస్తున్నావు? తాళాలు వేసుకోపోయేదాకా నీకు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి తాళం వేసుకోడు కదా, ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా. అప్పుడు నువ్వు ఆల్టర్నేట్ ఏదైనా సెట్ చేసుకోవాల్సింది పిల్లల క్లాస్ గురించి. పిల్లలకి కనీసం 30% సిలబస్ కూడా కాలేదన్నా. ఐఐటి అని చెప్పి జాయిన్ చేసుకుర్రంట. ఇప్పటి వరకు ఆ పిల్లగానికి ఐఐటి అనేది చెప్పిందే లేదు, కనీసం బుక్ ఓపెన్ చేయలేదు. ఢిల్లీ ఫ్యాకల్టీ అదని చెప్పి ఫీజులు అన్ని కలెక్ట్ చేసుకురన్న. ఫస్ట్ ఇయర్ కలెక్ట్ చేసుకురు, సెకండ్ ఇయర్ కలెక్ట్ చేసుకుర్రు, బుక్స్ అమౌంట్ అని సపరేట్ గా కలెక్ట్ చేసుకుర్రు. మరి ఇవాళ పిల్లలని రోడ్ మీద నించోబెట్టిరు. వీళ్ళకి సమాధానం చెప్పేది ఎవరు? ఆ పేరెంట్స్ బాధ ఎవరు తీర్చేది? పిల్లలు రోడ్ పైన ఉన్నారన్న, పిల్లలు బాధపడుతున్నారు, ఆవేదన చెందుతుర్రు. పిల్లలకి న్యాయం జరగాలి. పిల్లలకి న్యాయం జరిగే వారికి కూడా మేము కూడా ఇక్కడ నుంచి కదలము. లేని పక్షాన మీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో తార్నాకల వెంకన్న కాలేజ్, ఆ కాలేజ్కి వచ్చి ఆడ ధర్నాకి పిల్లల పేరెంట్స్ని పిల్లలందరినీ వచ్చి ఆడ కూర్చొని ధర్నాకి దిగడం జరుగుతుందని చెప్పి కూడా నేను చెప్తున్నాను అన్న. రైట్. నేను కే వెంకన్న జూనియర్ కాలేజ్ చదువుతున్నా. నేను సెకండ్ ఇయర్ సిఈసి. నా పేరు వాణి. నేను సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, కాలేజ్కి వస్తున్నాము. కాలేజ్లో 1 మంత్ అలా క్లాసెస్ జరిగాయి. దాని తర్వాత నుంచి క్లాసెస్ సరిగ్గా జరగట్లేదు. అంటే ఏంటంటే ఊరికే టీచర్స్ని మారుస్తూ ఉన్నారు. లైక్ కామర్స్కి అయితే ఆల్మోస్ట్ 4 టీచర్స్ మారినారు, ఇంగ్లీష్కి 2-3 టీచర్స్ మారినారు, సాంస్క్రిట్కి మారినారు. మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మాకు సిలబస్ కంప్లీట్గా అవ్వలేదు. 70% సిలబస్ అన్న అయ్యిందంటే సిలబస్ కూడా అవ్వలేదు. 50 అనుకుంటే 50 కూడా అవ్వలేదు. 10% సిలబస్ కూడా మాకు అవ్వలేదు. అసలు మా కాలేజ్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. 1 మంత్ నుంచి కాలేజ్ క్లోజ్ ఉంది. మేమేమన్నా కాల్ చేసి అడుగుదామంటే రెస్పాండ్ అవ్వట్లేదు, కాల్కి రెస్పాండ్ అవ్వట్లేదు. మెసేజ్ చేస్తే మెసేజ్ చూడట్లేదు. అసలు మాకు ఏం అర్థం అవ్వట్లేదు. అంటే మా స్టడీస్కి ఎఫెక్ట్ అవుతుంది. కాలేజ్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే కాలేజ్ వాళ్ళు చూసుకోవాలి. మా స్టడీస్కి ఎఫెక్ట్ అయ్యేటట్టు కాలేజ్ క్లోజ్ చేసేస్తే మేము ఏం చేయాలి? ఎటని వెళ్ళాలి ఈ టైంకి? మాకు ఇంకా 3 మంత్స్ అయితే ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అంట.
మేము అసలు ఏం చదువుకోవాలి? మాకు అసలు సిలబస్ కంప్లీట్ గా అవ్వలేదు, ఏం కాలేదు. వేరే వేరే కాలేజెస్ లో చూస్తేనేమో ఆల్మోస్ట్ సిలబస్ అయిపోయి వచ్చిందంట, ఇంకా 1 మంత్ అయితే వాళ్ళకి రివిజన్ కూడా స్టార్ట్ అవుతుందంట. మాకు మాత్రం అసలు ఇంకా ఏం కూడా స్టార్ట్ కాలేదు. మాకు ఇప్పుడు ఏదో ఒక సొల్యూషన్ కావాలి. మేము ఏదో ఒక రెస్పాన్స్ కావాలి మాకు. వీళ్ళు వస్తే కాలేజ్ కి ఓపెన్ చేస్తారు అని చెప్పి చాలా మెసేజెస్ అయితే పెట్టినారు. ఇవాళ వరకు చూసి మాకైతే ఓపిక పోయింది. మాకు ఇప్పుడు ఏదో ఒకటి కావాలి. కాలేజ్ ఓపెన్ చేస్తారా, మాకు క్లాసెస్ నడవాలి, మేము క్లాసెస్ వినాలి. మాకు 2 months లో అన్ని మొత్తం సిలబస్ మొత్తం అయిపోవాలి, కవర్ అయిపోవాలి. మీరు ఇట్లానే లాగ్ చేసుకుంటే ఇంకో 1 month, ఇంకో 2 months మేము కనుక ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతే మీరే రెస్పాన్సిబుల్. మేము కనుక ఫెయిల్ అవుతే అందరు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, కాలేజ్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అందులో ఒక్క స్టూడెంట్ ఫెయిల్ అయినా అది మీ వల్లే. మేము ఫీజు అయితే కట్టము. మేము ఫైనల్ ఎగ్జామ్స్ అయినాక అప్పుడు మీరు మమ్మల్ని ఫీజు అడిగితే మేము కడతాము. అంతే, అందరూ పాస్ అవ్వాలి. ఒక్కరు కూడా పాస్ అవుతేనే కడతాము, ఫెయిల్ అయితే కూడా కట్టం మేము. ఒక్కరు ఫెయిల్ అయినా మీరే రెస్పాన్సిబుల్. నిన్న కూడా మెసేజ్ పెట్టారు, ఏది క్లారిటీగా పెట్టారు.